జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కడప రామకృష్ణ మఠ సెక్రటరీ స్వామి అనుపమానంద సందర్శించారు. విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర సూక్తులు వివరించారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, మొబైళ్లకు దూరంగా ఉండి పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం వివేకానంద పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ ఆయన చూశారు. కళ్ళారు చూసిన తర్వాత ఎంతో ఏడ్చారు. లక్షలాది కోట్లాది మందికి ఒక పూట భోజనం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకు భారతదేశం ఈ స్థాయికి దిగజారింది అని తెలిసినప్పుడు ఆయన చివరికి కన్యాకుమారిలో వెళ్ళి, ఎవరైనా అక్కడ ఉంటే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది, స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి, అక్కడ చిట్ట చివరి పంట పైన కూర్చొని 3 పగలు 3 రాత్రి స్వామి వివేకానంద ధ్యానం చేశారు. అక్కడ ధ్యానం చేస్తే మామూలుగా సన్యాసి పరబ్రహ్మం పైన, దేవుడి పైన ధ్యానం చేయాలి కదా. ఆయన చేసింది భారత మాత పైన. అంటే సంస్కృతి ఎలాంటి ఒక ఉన్నత స్థితిలో ఉండేది. స్వామి వివేకానంద ఆయన భారతదేశం తిరిగినప్పుడు కాళ్ళ నడకతో ఆ పేదరికము, తర్వాత ఈ విద్య లేకపోవడము, ఇవన్నీ ఆయన చూశారు. కళ్ళారు చూసిన తర్వాత ఎంతో ఏడ్చారు. లక్షలాది కోట్లాది మందికి ఒక పూట భోజనం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకు భారతదేశం ఈ స్థాయికి దిగజారింది అని తెలిసినప్పుడు ఆయన చివరికి కన్యాకుమారిలో వెళ్ళి, ఎవరైనా అక్కడ ఉంటే